నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఆలయాలకు భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మించాలని దేవాలయ కమిటీతో చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డు కాదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు టిఎన్ మురారి అన్నారు. త్వరలో కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మించనున్న ఎలివేటెడ్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల దాదాపు 20 నుండి 25 హిందూ దేవాలయాలు కూల్చివేతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ భక్తుల మనోభావాలు పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ కంటోన్మెంట్ ప్రాంతంలోని సుమారు 25 దేవాలయాలకు సంబంధించిన వివిధ ఆలయాల కమిటీ సభ్యులు ప్రతినిధులు అనిల్ కుమార్, మన్నె శ్రీనివాస్, ముత్యాలమ్మ ఆలయ ప్రధాన పూజారి మహేష్, అల్వాల్ గణేష్ టెంపుల్ సభ్యులు రాజ్ కుమార్, బోయినపల్లి చిన్నతోకట్టలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో దాదాపు 50 నుండి 100 సంవత్సరాల చరిత్ర గల దేవాలయాలు భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలివేటెడ్ కారిడార్ పరిధిలోని దేవాలయాల కమిటీలతో చర్చించకుండా ఆలయాలు తొలగిస్తామంటే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. హిందువుల మనోభావాలను పరిగణలో ఉంచుకొని హిందూ దేవాలయాలకు ఏ రకమైనటువంటి హాని కలగకుండా చూసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డం కాదని, ఇదే క్రమంలో ఆలయాల కమిటీల సభ్యులతో చర్చలు జరపకుండా ఒంటెద్దు పొగడతో నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. చిన్నతోకట్టలోని ఆంజనేయ ఆలయం 1971లోనే దేవాదాయ శాఖ గుర్తించిందని, ఆలయ పరిరక్షణార్థం కోర్టులో వివాదాలు ఉన్నప్పటికీ కొంతమంది వచ్చి ఆలయ తొలగింపు నోటీసులు అందజేయడం సమంజసం కాదని, అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధమని తెలిపారు. ఇలాంటి ఎన్నో ఆలయాలు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా తొలగిస్తామంటే తాము చట్ట ప్రకారం కోర్టు పరిధిలో ఉన్న ఆలయాల రక్షణకై సిద్ధమని అన్నారు. నాయకులు, అధికారులు హిందూ దేవాలయాల కమిటీలతో ఎలాంటి చర్చలు కానీ సంప్రదింపులు కానీ చేయకుండానే ఒంటెద్దు పోగొట్టే నిర్ణయాలతో భక్తులకు, ఆలయాలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. కానీ అదే అధికారులు, నాయకులు ఇతర మతాలకు చెందిన మత పెద్దలతో ఆయా కమిటీలతో చర్చలు, సంప్రదింపులు జరిపి వారు నష్టపోతున్నటువంటి స్థలాలకు బదులుగా నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో వారి కోసం ప్రత్యేకంగా భూములు కేటాయిస్తుండడం బాధాకరమన్నారు. హిందువులకు ఒక న్యాయం, ఇతర మతస్థులకు మరో న్యాయం ఎందుకని సందర్భంగా ప్రశ్నించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పురాతనమైనటువంటి దేవాలయాలు ఉండడం గమనించవలసినటువంటి అంశం. ఇలాంటి పురాతన దేవాలయాలను కూల్చడం ద్వారా చారిత్రాత్మక సంపదను కోల్పోయిన వాళ్ళం అవుతామని అన్నారు. మళ్ళీ ఇలాంటి అద్భుతమైనటువంటి శిల్పకళలతో కూడిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు నిర్మించడం అసాధ్యమని, హిందువుల మనోభావాలు గౌరవించి దేవాలయాలను కూల్చకుండా వాటికి ఏ రకమైనటువంటి హాని లేకుండా మార్గాన్ని ఎలివేట్ ప్రాజెక్టు కోసం ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. హిందూ దేవాలయాలకు నష్టం వాటిల్లే కార్యక్రమం చేపడితే హిందూ సంఘాలు చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. లేదంటే ప్రతి హిందూ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవాలయాలు కూల్చివేయకుండా వేరే మార్గాలు ఎంచుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రకాష్ బాబు, బాలకృష్ణ, నరేందర్ గౌడ్, నర్సింగ్, అర్జున్, ఈవో సల్ల చంద్రారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. దేవాలయ కమిటీ అనేది ఒకటి ఉంది కాబట్టి కమిటీ మెంబర్స్ కూడా అందరు ఉన్నారు, కూర్చొని ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా అందరు తెలిసిన విషయమే, రాజీవ్ రహదారి అదేవిధంగా ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ దాకా ఎలివేటర్ కారిడార్ అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందరికి తెలిసిన విషయమే. ఈ యొక్క ఎలివేటర్ కారిడార్ని ఒక భారతీయ పౌరుల్లాగా భాగ్యనగర్ ఉత్సవ సమితి ద్వారా అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం, మేము స్వాగతిస్తూ ఉన్నాము. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ యొక్క ఎలివేటర్ కారిడార్లో దాదాపు 20 నుంచి 25 ముఖ్య దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు ఆ దేవాలయాల కమిటీల దగ్గరికి ఏ ప్రభుత్వం పోయి పిలవడం జరగలేదు, మాట్లాడడం జరగలేదు. దేవాలయాలు చిన్నవి పెద్దవి అనేటివి ఉండయి. 1000 ఎకరాల దేవాలయం ఉన్నా కానీ కూడా శాస్త్ర ప్రకారం పూజ అనేది అదే విధంగా ఉంటుంది. చిన్న దేవాలయమైన శాస్త్రపరంగా పూజ అదే ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని ఇవాళ అడుగుతూ ఉన్నాము, ఆ దేవాలయాలను తీయాలన్న ఆలోచన మీకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము, మీరు ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాల్సిందిగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి తహసీల్దార్ ఆఫీస్ నుంచి వచ్చి దేవాలయం దగ్గర మార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఆ మార్కింగ్ చేస్తున్నప్పుడు దేవాలయ కమిటీ వాళ్ళు అడుగుతుంటే
మాకు తెలియదండి, మేము ఒట్టి మార్కింగ్ చేసి వెళ్ళిపోతాము. ఇదొక ఆశ్చర్యకరమైన విషయము. ఈ రకమైన ఆన్సర్లు ఇవ్వడము చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ మేము కోరుతా ఉన్నాము, ఏ రకంగా అయితే మీరు అలైన్మెంట్ చేస్తూ ఉన్నారు, ఇదే అలైన్మెంట్లు ఇవాళ RRRలో కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకుల యొక్క ఫ్యామిలీసే పొలాలు పోతున్నాయని, జాగాలు పోతున్నాయని చెప్పేసి మీరు అలైన్మెంట్ అనేది చేంజ్ చేస్తున్నప్పుడు, దేవుడు అనేవాడు అందరికీ కూడా ఆత్మీయుడు కాబట్టి దీన్ని కూడా మీరు అదే విధంగా చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఎలివేటర్ కారిడార్లో దాదాపు 100 సంవత్సరాల దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఈ రూట్లో ఆంజనేయ స్వామి దేవాలయము, శివాలయము, ఇంకా వేరే దేవాలయం కాకుండా అక్కడ రాజీవ్ రహదారిలో అతిపెద్ద దేవత కార్ఖానా అమ్మవారి దేవాలయము, శివాలయము, అక్కడ ఉన్న తిరుమలగిరిలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయము, అతిపెద్దదైన అయ్యప్ప స్వామి దేవాలయము, ఆ ఒక్క దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయము తెలంగాణలో అతిపెద్ద దేవాలయము. అయ్యప్ప స్వామి లక్షల మంది మాలలు వేసుకుంటారు, నిత్యము వేల మంది అన్నప్రసాదం తీసుకుంటూ ఉంటారు అక్కడ. ఆ దేవాలయాన్ని కూడా ఇప్పటి వరకు కమిటీ వాళ్ళని కూర్చోబెట్టింది లేదు. ఇతర మతస్థులకు అందరూ బాగుండాలనే ఆలోచనలో మేము ఉంటాం కాబట్టి ఇతర మతస్థులతో మీరు ఏం మాట్లాడుతున్నారో అది ఇప్పుడు కాకుండా బయట తెలుస్తుంది. కాబట్టి మేము దాన్ని ఏది కూడా మేము వ్యతిరేకిస్తలేము. దయచేసి డెవలప్మెంట్కి మేమందరం కూడా సహకరిస్తాము. కానీ ఆ దృష్టిలో మీరు పెట్టుకొని దేవాలయాలను మీరు తీద్దామంటే మాత్రము మేము హిందూ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి ఎక్కుతుందని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వాన్ని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఆల్టర్నేట్ ఏదైనా చూడండి. రెండో విషయము, ఈ యొక్క దేవాలయము చిన్నతోకట సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయము చాలా అతి పురాతనమైన దేవాలయం. కొన్నేళ్ల నుంచి మేము ఈ యొక్క దేవాలయం కోసము అక్రమంగా ల్యాండ్లు కబ్జా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ మీకు గతంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ యొక్క దేవాలయం విషయం తెలుసు. ఈ యొక్క దేవాలయంలో సర్వే నంబర్ 75లో 23 గుంటలు ఎవరైతే అక్రమంగా వచ్చి దానిపైన ఉండడం జరిగిందో ఇది హైకోర్టుకు పోవడం జరిగింది. ఇవాళ ఆల్రెడీ హైకోర్టులో దానిపైన స్టేటస్ కో ఉన్నది. 2021లో దీనిపైన అక్రమంగా ఏదో పర్మిషన్ కోర్టులో ఉన్నాక కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది. దానికి కూడా మేము స్టే తీసుకురావడం జరిగింది. ఇదంతా ఉన్నాక కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము దీనికి నిమ్మకు నీరెత్తనట్టు, అంటే ఇక్కడ ఏది కేసు లేనట్టు ఇవాళ ఆ ఒక్క సర్వే నంబర్లను ప్రైవేటు వ్యక్తులే అనే జాగాలను చూపించడం మాత్రం బాధాకర విషయం. ఇది ఎండోన్మెంట్ జాగా, దేవాలయంలో డిస్ప్యూట్ నడుస్తున్నది. దేవాలయం కంట్రోల్ మన హైకోర్టులో నడుస్తున్నాక ఏ విధంగా మీరు ఇవాళ దీన్ని ఈ రకంగా పరిగణన చేస్తారో ఇది చట్టపరంగా చట్ట విరుద్ధం ఇది. కాబట్టి మేము ఆల్రెడీ కలెక్టర్కి ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్థలం అనేది ఎండోమెంట్ స్థలము. 1971లో ఈ యొక్క దేవాలయము ఎండోమెంట్కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత కొంతమంది దాని మీద ఆశపడ్డ వాళ్ళందరూ కూడా పేపర్లను తారుమారు చేసి చేయడం జరిగింది. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఈ యొక్క దేవాలయం అనేది చాలా ప్రాచీనమైన దేవాలయము. మేము పూజించే ఆంజనేయ స్వామి ఒక దేవాలయం. ఇక్కడ మేము నష్టపరిహారాల కోసము లేకపోతే దేవాలయాలు దానికోసం మేమేం మాట్లాడతలేము. మేము మాట్లాడేది దేవాలయాల జోలికి రావద్దు. ఈ దేవాలయ జోలికి వస్తే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఆల్టర్నేట్గా సైడ్కి తీద్దామన్నప్పుడు కూడా ఆగమ శాస్త్ర ప్రకారము దానికి శాంతి పూజలు అనేటివి ఉంటాయి. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పేసి మా చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పి ఎవరైతే మొహమ్మద్ గజనీలాగా మేము కొట్టుకుంటా పోదామన్న చరిత్రను మీరు ఎక్కకుండా దయచేసి దేవాలయాలు పరిగణన తీసుకోవాలిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆల్టర్నేట్ ఆలోచించండి. హిందూ సమాజం అంతా కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు స్లోగా నోటీసులు అనేది పేపర్ నోటీస్ ఇచ్చిర్రు. దేవాలయ కమిటీలు ఇంతవరకు మీరు పిలవలేదు. వాళ్ళని పిలిచి ఏందన్నది కూడా ఒకసారి మాట్లాడలేదు. ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మేము సంస్థలు దేవాలయ కమిటీలు కూర్చొని చెప్పాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. కాబట్టి రాజకీయంగా మీకు 5 ఏళ్ళు మీ చేతిలో ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు ఒక సెంటిమెంట్తో మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. మేము ఇష్టం ఉన్నట్టు అంటే ఒక వాళ్ళకే మీరు సహకరించి ఇంకో వాళ్ళని మేము నెగ్లెక్ట్ చేస్తా అంటే మాత్రము
ఇది చాలా బాధాకరమైన విషయము. మీరు ఫస్ట్ మీటింగ్ దేవాలయాల కమిటీలతో మీరు మీటింగ్ పెట్టినుంటే మేము ప్రెస్ మీటే పెట్టకపోతాం. మా విజ్ఞప్తి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మళ్ళీ ఏదో అక్కడ బయట గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. దేనికి ఒప్పుకుంటుంది భయ్? కేంద్ర ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ కోసం ఒప్పుకుంటుంది. 100% ఒప్పుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం ఎవరు వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. అట్లా అని చెప్పి నువ్వు దేవాలయాలు శాస్త్రం కూడా పక్కకు పెట్టి మేము తీసుకొస్తా అంటే మాత్రం హిందూ సమాజం అంతా కూడా రోడ్డు మీద ఉంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. చంద్రారెడ్డి, కార్యనిర్వహణాధికారి, శ్రీ హనుమాన్ టెంపుల్, చిన్నతోకట. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానము. దీనికి 23 గుంటల భూమి కూడా ఉన్నది. ఈ భూమిలో కొన్న పూజారులు అమ్ముకున్నట్లు, ఓఆర్సీకి ఇచ్చినట్లు మొత్తం రికార్డు ఉండడం వల్ల మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది మా దేవస్థానానికి. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా వేరే వీళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మార్కింగ్ చేయడం అది కూడా చట్ట విరుద్ధము. అది మేము కూడా చట్టరీత్యా మేము కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కూడా. ఇది అండర్ జ్యుడిషియల్ దాంట్లో ఉంది కాబట్టి మేము కూడా దాన్ని కోర్టులో అప్రోచ్ చేస్తాము. వీళ్ళ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తాము. దేవస్థానం ల్యాండ్ ఇంచు కూడా మేము పోనీయకుండా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాము. ఉన్నతాధికారులు కూడా దాని మీద ఫస్ట్ మనము ఎంఆర్ఓను అప్రోచ్ అయ్యి దాని మీద సమగ్ర ఏమిటి అసలు ఎందుకు ఇచ్చేసారు వాళ్ళు, ఎక్కడ మనము ఇచ్చేస్తున్నాము, వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా పేర్లు ఎట్లా పెట్టారు అనేది దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. దాని మీద సమగ్ర విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకుంటాం. 25 గుంటలకు సంబంధించి ఏ వ్యక్తుల మీద పేర్ల మీద వచ్చినాయి, ఏముంది? వాళ్ళు ఓఆర్సీ తీసుకున్నారు. ఫస్ట్ పూజారులు ఓఆర్సీ తీసుకున్నారు. వాళ్ళు అమ్మినట్లు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమన్నా ట్రాన్సాక్షన్, ప్రైవేట్ ట్రాన్సాక్షన్. మన పూజారి అమ్మిండు మన దేవస్థానం భూమి, దాని తప్పు అనేది మేము ఓఆర్సీ పూజారికి ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసాం హైకోర్టులో. పూజారికి ఓఆర్సీ ఇవ్వడమే తప్పు. ఓన్లీ దేవాదాయ చట్ట ప్రకారం ఏంటి, ఆయన ఉన్నన్ని రోజులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది క్లియర్గా. ఆ పూజారి ఏదైతే చేస్తాడో సర్వీస్ చేసిన రోజులు ఆయన దగ్గర ఉంటుంది. దేవస్థానం పేరు మీద ఉండాలి దేవస్థానం భూమి. తర్వాత ఆయన సర్వీసు ఒకవేళ చేయనట్లయితే, 2 రూపాయలు సర్వీస్ చేయనట్లయితే ఇమీడియట్ తీసుకొని వేరే వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. కాబట్టి మేము దానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. ఒకటి ఏంటంటే జ్యుడిషియల్ ఉంది, హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి, ఆనరబుల్ హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము దాని మీద ఎక్కువ చేయలేము. కాబట్టి ఇమీడియట్లీ మేము చర్యలు తీసుకుంటాము. రేపు 27వ తారీఖు నాడు కూడా బెంచ్ మీదకి వస్తుంది. మేము బెంచ్ మీదకి రావడానికి ట్రై చేసాం. బెంచ్ మీద కూడా వస్తుంది 27వ తారీఖు నాడు. మేము అతి త్వరలోనే కూడా జ్యుడిషియల్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా రేపు ఇది ఏదైతే జరుగుతుందో దాని మీద కూడా మేము సంబంధించిన డాక్యుమెంట్స్కు మేము అప్లికేషన్ పెట్టాము. డాక్యుమెంట్స్ కూడా తీసుకుని హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.